ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? ఫ్రెండ్స్, ఈరోజు మనం మిగిలిపోయిన ఇడ్లీ పిండితో ఊతప్పం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? మనం ఇడ్లీ వేసుకున్నాక అప్పుడప్పుడు ఇలా కొంచెం పిండి మిగిలిపోతూ ఉంటుంది కదా. ఈ మిగిలిపోయిన పిండిని మళ్ళీ అనవసరం ఒక ప్లేట్కి అయితే ఎక్కువ, 2 ప్లేట్లకి తక్కువ అన్నట్టు ఉంటుంది కదా ఇడ్లీ వేసుకోవాలనుకుంటే. అలాంటప్పుడు ఈ ఇడ్లీ పిండితోటి చక్కని టేస్టీ అయిన ఊతప్పాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ ఇడ్లీ పిండి ఊతప్పం ప్రిపేర్ చేసుకోవడానికి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, అలానే పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, జీలకర్ర, అలానే 1 స్పూను సేమియా, కొంచెం కరివేపాకు కట్ చేసి వేసుకుందాము. అలానే ఆల్రెడీ మనకి ఇడ్లీ పిండిలో ఉప్పు ఉంటుంది కదా, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇవన్నీ వేసి కొంచెం ఇప్పుడు ఉల్లిపాయ క్యారెట్ వేసేసరికి పిండి గట్టి పడుతుంది కదా, కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని వీటన్ని కలుపుకోవాలి. మనం ఈ పిండిని కలుపుకుంటూనే ఒక పక్క స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ చేసుకోవచ్చు. చూసాక ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి ఊతప్పానికి కరెక్ట్గా ఉంటుంది. మనకి ప్యాన్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాము ఊతప్పం వేసుకునే ముందుగా. ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్నాం కదా ఇడ్లీ పిండి ఊతప్పానికి, ఇప్పుడు ఈ ఊతప్పం వేసేసుకుందాం. మరీ పలుచగా వద్దు, ఇలా కొంచెం వేసేసుకొని, మరీ పలుచగా కాదు అలా అనేసి మరీ లావుగా కాకుండా ఇలా మీడియం సైజులో ఉండే విధంగా వేసేసుకుందాం. ఈ సైజు మందంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు అవసరమైతే లో ఫ్లేమ్లో పెట్టుకున్నా ఇబ్బంది ఏం లేదు, మూత పెట్టేసుకుందాము. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టేసుకుంటే త్వరగా మాడిపోతుంది కానీ ఉడకదు మనకి ఊతప్పం అనేది. అందువల్ల మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా ఓకే, లో ఫ్లేమ్లో పెట్టుకున్నా ఓకే, హై ఫ్లేమ్లో మాత్రం వద్దు. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాము. ఒక 2 నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకొని 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. ఇప్పుడు మనకి ఊతప్పాన్ని తిరిగేసుకుందాం. చూసారా, పర్ఫెక్ట్గా బాగా కాలిపోయింది. ఇప్పుడు రెండో సైడ్ కూడా మూత పెట్టిన అవసరం లేదు. మూత లేకుండా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకుందాం. 1 నిమిషం తర్వాత మనకి ఊతప్పం రెండో సైడ్ కూడా బాగా కాలిపోయింది కదా. ఇప్పుడు ఆ ప్లేట్లో తీసేసుకుందాం. చూసారుగా, రెండో వైపు కూడా బాగా కాలిపోయింది. ఇప్పుడు అలానే మనకి మిగిలిన పిండిని కూడా ఇంకొక ఊతప్పం వేసేసుకుందాం. మనకి పిండి ఇలా మిగిలిపోయిందనే కాకుండా మనం సాయంత్రం టైంలో స్నాక్స్లా కూడా ఇలా పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టచ్చు. అంతే, మనకి ఎంతో టేస్టీ అయిన ఊతప్పం రెడీ. ఇప్పుడు ఈ ఊతప్పాన్ని అలా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఊతప్పాన్ని మనకి ఎంతో ఇష్టమైన అల్లపు చట్నీతో సర్వ్ చేసుకుందాం. ఈ అల్లపు చట్నీ వీడియో కూడా మన వీడియోలో ఉంది, ఒకసారి చూడండి. ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఎలా ఉంది ఫ్రెండ్స్, మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఇడ్లీ పిండితో ఊతప్పం మీకు నచ్చిందా?
అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.